వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కుబేర సినిమా రిలీజ్ అయ్యి మనకు తెలుసు జూన్ 20వ తేదీ ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా గురించి చాలా మంచి టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్. శేఖర్ కమ్ముల దర్శకత్వ ఆయన ప్రతిభ గురించి, అలాగే కొంతమంది అయితే ఆ సినిమా కంటెంట్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అయితే నేను నా రివ్యూలో ఆ సినిమాలో జరిగినటువంటి తప్పుల్ని కొన్నింటిని ఎంచి చూపడం కూడా కొంతమంది దాన్ని తప్పుపట్టారు. చాలా గొప్ప సినిమా తీస్తే శేఖర్ కమ్ల అంటే ఒక కార్పొరేట్ వరల్డ్ తోటి ఒక భిక్షగాడు చేసే పోరాటం, అది ఒక మంచి పాయింట్ కదా, మరి దాన్ని మీరు ఎందుకు అలా విమర్శిస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్ల రూపంలో తెలియజేశారు. అయితే నేనేం అన్నానంటే ఒక మంచి పాయింట్, కానీ ఆ చెప్పే విధానంలో చాలా పొరపాట్లు చేశాడు, చాలా తప్పులు చేశాడు, ఇల్లాజికల్గా చాలా తీశాడు. ఎందుకంటే తను వాస్తవానికి దగ్గరగా కథలు అల్లుకునేటువంటి ఒక దర్శకుడు కదా, ఒక చక్కని మైండ్ సెట్ ఉన్నటువంటి, అంటే డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉండారో, సఫరింగ్ పీపుల్ ఎవరైతే ఉండారో వాళ్ళ తరపున నిలబడేటువంటి దర్శకుడు కదా. మరి ఎందుకని ఈ సినిమాలో ఒక పక్కన వాళ్ళని హీరోగా చూపిస్తూ అంటే ఆచరణ సాధ్యం కానటువంటి అనేక అంశాలను చొప్పించాడు అని చెప్పేసి నేను నా రివ్యూలో చెప్పాను. ఆ తర్వాత ఆ సినిమా గురించినటువంటి విశ్లేషణలు ఎప్పుడు వచ్చినా కానీ నేను చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు విషయం ఏంటంటే నెల తిరక్క ముందే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి విడుదలకు సిద్ధమవుతుండటం. మామూలుగా అయితే సంప్రదాయబద్ధంగా సినిమా ఇండస్ట్రీ తనకు తాను విధించుకున్నటువంటి ఒక నిబంధన ఏంటంటే కనీసం ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత 8 వారాల పాటు దాన్ని ఓటీటీలోకి రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఒక స్వీయ నిబంధనని ఫిలిం ఇండస్ట్రీ విధించుకుంది. కొన్ని చిన్న సినిమాలు ముందుగానే వచ్చేయటం, అంటే థియేటర్లో రిలీజ్ అయ్యి వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉండటం, కొన్ని సినిమాలు వారానికి మించి థియేటర్లో ఆడకపోవటం వల్ల అవి 4 వారాలకో లేదా 5 వారాలకో ఓటీటీలోకి రావటం అనేది సబబే. ఎందుకంటే ఎడతనికి థియేటర్లో ఆడలేదు కాబట్టి ఓటీటీలోకి వస్తే కొంచెం పిల్లల్లో జనాలు ఏమైనా చూస్తారు అనేటువంటి దానివల్ల కొంత ఉపయోగం కలుగుతుంది, ఆ రకంగా ఆ సినిమాకి కొంత నష్ట నివారణ జరుగుతుంది, కొంత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నిర్మాతలు ఇచ్చేస్తూ ఉంటారు. మరి కుబేర్ సినిమా నిజంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకుంటే కనుక 4 వారాలకే, అంటే 20వ తేదీ జూన్ 20వ తేదీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు జూలై 18వ తేదీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి సందేహాలు తలెత్తకుండా ఉండవు ఎవరికైనా సరే. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రేపు 18వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగా కుబేర బ్లాక్ బస్టర్ హిట్ అయిందా, దాని వాస్తవ స్థితి ఏమిటి అని చాలామంది తెలుసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మనకు అందుతున్నటువంటి అంటే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, వివిధ సోర్సెస్ ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం యుఎస్ఏలో మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో ధనుష్ కథానాయకుడు, నాగార్జున ఒక కీలక పాత్ర చేశాడు, రష్మిక మందన్న ఒక టిపికల్ రోల్, ఆమెది నిజానికి హీరోయిన్ రోల్ కూడా కాదు, హీరో పాత్రని మొదట్లో కొంచెం దూరంగా పెడుతూ, ఎందుకు అంటే ఒక హెడేక్గా భావించేటువంటి హీరో పాత్రని హెడేక్గా భావించేటువంటి పాత్ర ఆమెది. సమీరా అని చెప్పేసి ఒక పాత్ర చేసింది. మరి ఆమె తర్వాత అతనికి సహాయపడే పాత్ర అది, అంతే తప్ప టిపికల్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఉండదు హీరోయిన్ మధ్య. అలాగే జిమ్ శరత్, సో మనకి తెలుగువాడు కాదు, నార్త్ ఇండియాను చాలా సినిమాలో వెబ్ సిరీస్ల్లో కీలక పాత్రలు పోషించినటువంటి వ్యక్తి, ఈవెన్ ప్రధాన పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. అతను ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు, విలన్గా కనిపించాడు. సో అతని తండ్రిగా దలీప్ తహిల్, తను కూడా బాలీవుడ్లో సీనియర్ యాక్టర్. సో ఇలాంటి స్టార్ కాస్టింగ్ తోటి ఈ సినిమాని శేఖర్ కమ్ముల నిజంగా చెప్పాలంటే చాలా ప్రెస్టీజియస్ ఫిలింగా తను రూపొందించాడు. ఇప్పటిదాకా అతను తీసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ రకమైనటువంటి ఒక స్టార్ కాస్టింగ్ తోటి సినిమాలు తీయటం అనేది ఒక ఎత్తు. ఇది ఫస్ట్ టైం ఆయన చేసింది. ఇంతమంది
ఇలాంటి పేరు పొందినటువంటి ఆర్టిస్టులతోటి తను చేయటం అనేది ఫస్ట్ టైం. పైగా దీనికి రచనా సహకారం అందించింది, స్క్రిప్ట్లో తోడ్పడింది పెంగళి చైతన్య. ఆమె కూడా శేఖర్ కమ్ముల మించినటువంటి ఒక మైండ్ సెట్ ఏంటంటే, ఎవరైతే సఫరింగ్ పీపుల్ ఉంటారో పీడిత వర్గాల తరపున నిలబడేటువంటి ఒక అమ్మాయిగా పెంగళ చైతన్య పేరు తెచ్చుకున్నారు. సాహితీ లోకంలో ఆమె చాలామందికి సుపరిచితురాలు, మంచి రచయిత్రి, కవయిత్రి. సో చాలా సంవత్సరాల నుంచి శేఖర్ కమ్ములతో ఆమె అసోసియేట్ అయి ఉన్నారు స్క్రిప్ట్ విషయంలో, అలాగే దర్శకత్వ శాఖలో కూడా. అయినప్పుడు కూడా ఈ టూ మైండ్స్ కలిసినా కూడా ఈ సినిమాని అంటే చాలా తప్పులతో తీశారు అనేది నాతో పాటు మరికొంతమంది వ్యక్తం చేసినటువంటి అనిపించినటువంటి విషయం. అది ఆ రకమైనటువంటి బాధ ఉంది. సో మరి ఇక్కడ ఇది ఒక యూఎస్ఏలో మాత్రమే సూపర్ హిట్ అయిందని, బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి అక్కడ మంచి లాభాలు సంపాదించింది. ఈవెన్ రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నా కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే మనకు కనిపిస్తుంది. ముందుగా అన్నిటికంటే ముందుగా 3 ఏరియాలు తెలంగాణ, రాయలసీమ, రిమైనింగ్ ఆంధ్ర ఏదైతే ఉందో ఈ 3 ఏరియాలో తెలంగాణ ఏరియా మొదటగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కొంచెం లాభాలు కూడా వచ్చాయి. కానీ మిగతా ఏరియాల్లో కొన్ని చోట్ల బొటాబొటిగా వచ్చింది, కొన్ని చోట్ల ఇంకా రావాల్సి ఉంది, కొంచెం లాసులో ఉన్నారు అని చెప్పేసి వినిపించింది. సో మొత్తంగా అన్ని చోట్ల మాత్రం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాభాలు ఆర్జించలేదు. అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల ఎప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఏమైనా సరే తమకు ఆ జిఎస్టీ రిటర్న్స్ ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారు అని కూడా మనకు వినిపిస్తుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చినటువంటి లాభాలు చాలా తక్కువ. ఇంకా అంతకంటే కూడా ధనుష్ స్వరాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఈ సినిమా ఫ్లాప్ అయింది. అక్కడ కేవలం 50% మాత్రమే ఈ సినిమా రికవర్ సాధించగలిగింది. అలాగే నార్త్ బెల్ట్ అంతా కూడా ఈ సినిమా ఫెయిల్యూర్. అక్కడ ఎవరైతే ఈ సినిమా విడుదల చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా లాస్ అయ్యారనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఇది యాక్చువల్గా వాస్తవ స్థితి బాక్స్ ఆఫీస్ పరంగా. కొంతమంది ఆ కామెంట్ల రూపంలో చూస్తూ ఉన్నాను. సో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే నువ్వు ఇలా ఎందుకు విమర్శిస్తున్నావు, ఇలా ఎందుకు దీన్ని అంటే నేను తప్పు చెప్తున్నాను అన్నట్లుగా వాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. కానీ నిజంగా వాస్తవ స్థితి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి ఆ మాటలు మనం విశ్వసించాలా వద్దా? సో అంటే రకరకాల ఇప్పుడు ఆ సినిమా ఎవరైనా సరే నిర్మాతలు కానీ ఇంకెవరైనా కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఆడుతున్నప్పుడు చాలా పాజిటివ్గానే వాళ్ళు చెప్పుకోవటం అనేది సహజం. అది ఎందుకంటే ఆ సినిమా డబ్బులు రావట్లేదు అని చెప్పుకుంటే తర్వాత దాని ఎఫెక్ట్ పడుతుంది, ఎడుదిరిగి ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూసుకుందామని అని చెప్పేసి అలా ఉదాసీనంగా ఉండిపోతారు. దానివల్ల థియేట్రికల్గా కలెక్షన్స్ రావు, పడిపోతాయి అనేటువంటి ఒక ఆందోళన వెన్నాడటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా చెప్తారు. నిజమైనటువంటి ఏమైంది, ఆ సినిమా లాభాలు తెచ్చిందా నష్టాలు తీసుకొచ్చిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒక 4 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల మాకు ₹1 రావడం లేదు, దీనివల్ల మేము ఇంకా లాస్ అయ్యాము అని. ఇట్లా అప్పుడు వాస్తవ స్థితి ఏంటనేది బయటకు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు యాక్చువల్గా మరి ఇదే విషయం కుబేర సినిమా కనుక 4 వారాల్లో ఓటీటీలోకి వస్తుందని తెలిస్తే ఇంకా పడిపోతాయి కదా దాని కలెక్షన్స్. అంటే ఇప్పుడు 4 వారాల్లో వస్తుంది అంటే ఓటీటీలో ఆల్రెడీ థియేటర్లో ఆ సినిమా పరిస్థితి ఎలా ఉందో మనం ఈజీగా ఊహించుకోవచ్చు. సో చాలామంది ఊహలకు తగ్గిన విధంగా అక్కడ కలెక్షన్స్ రావట్లేదు అనేది ఒక వాస్తవం. అందువల్లే నిర్మాతలు కూడా సాధ్యమైనంత త్వరలో ఓటీటీలో రిలీజ్ చేసి ఆ ఇన్కమ్ సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జూలై 18వ తేదీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమింగ్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఇది నా కుబేర యొక్క వాస్తవ స్థితి. సో ఈ శేఖర్ కమ్ముల ఆల్రెడీ తను మూవ్ అయిపోయినట్టు మనకు తెలిసిపోతుంది. ఈ సినిమా సంబంధించి ఆయన పాత్ర అంతా కూడా అయిపోయింది కాబట్టి సో తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వైపు ఆయన తన దృష్టి మళ్లించినట్టు. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి
ప్రీ ప్రొడక్షన్ వర్క్లోకి, అంటే స్క్రిప్ట్ వర్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందులోకి వెళ్ళిపోయినట్టుగా మనకి సమాచారం అవుతుంది. చూద్దాం. సో ఇప్పుడు రేపు అంటే ఇక్కడ థియేటర్లో పరిస్థితి ఎలా ఉంది, రేపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత 18వ తేదీ ఆ సినిమాకి వస్తే మంచి రిసెప్షన్ రావచ్చు. కొంతమంది ఆ సినిమాను లైక్ చేయవచ్చు. ధనుష్ పాత్ర చిత్రంలో అంటే కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో కొన్ని తప్పులు దొరికిన. అలాగే నాగార్జున క్యారెక్టర్లో చాలా లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పర్ఫార్మెన్సు కొన్ని సన్నివేశాల్లో మంచిగా ఆకట్టుకునేటువంటి విషయాలు ఉన్నాయి ఆయన పాత్రలో కూడా. అలాగే రష్మిక మందన పాత్రలో కూడా ఖచ్చితంగా మంచి రేపు ఓటీటీలోకి వస్తే జనం ఎక్కువగా చూసి ఆనందించాలని, ఆదరించాలని మనం కోరుకుందాం. చూద్దాం ఏం జరుగుతుంది.